ఎవరైతేనండి ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్‌లో హ్మ్. ఘన విజయం సాధించిన యాక్టర్ విజయ్ గారు ఉన్నారు కదా! హ్మ్. ఆయన దగ్గర 40 సంవత్సరాల పాటు హ్మ్. పనిచేసిన ఒక డ్రైవర్, తన కారు డ్రైవర్ కొడుక్కి హ్మ్. ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారండి విజయ్ గారు. ఆయన కూడా ఘన విజయం సాధించారు. హ్మ్. ఈ ఈ విధంగా ఆయన ఒక డ్రైవర్ కొడుక్కి సీట్ ఇవ్వటం ఎలాగా మీరు భావిస్తారు? ఆయన ఘన విజయం సాధించిన తర్వాత మీ స్పందన ఎలా ఉంది? ఆర్టిస్టులు మానవ హృదయ నిర్మాతలంటారు గదా! అవును. ఆర్టిస్ట్ అనేవాడికి ఎలాంటి భేదాలు ఉండవు. హ్మ్. వాస్తవంగా దీన్ని కొనసాగించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. హ్మ్. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు 100 సీట్లు ఇచ్చారు సామాన్యులకి. 105. 105, అవును. 105 అవును. సీట్లు ఇచ్చారు. బీసీలకి. ఆ! బీసీలకి 105 సీట్లు ఇచ్చి, అవును. అందులో కూలి పని చేసుకునేటోళ్ళకి కూడా సీట్ ఇచ్చారు. అద్భుతంగా తుపాకుల మునమ్మ గారని. మునమ్మ గారికి వాళ్ళకి సీట్ ఇచ్చి, అవును. ఈ సాంప్రదాయానికి తెరతీసింది అవును. చిరంజీవి గారు. అవును. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించి విజయం సాధించింది మాత్రం విజయ్ గారు. అవును. నిజంగా గొప్ప అవును. త్యాగం. అందులోనే సామాన్యులకి ఎక్కువ మందికి సీట్లు ఇచ్చాడు ఈయన అవును. విజయ్ గారు. అవును. ఈవేళ ఒక అద్భుతమైన విజయం సాధించి మగాళ్ళని నిలబడ్డాడక్కడ. అవును. కానీ అంతకుముందే మనం గుర్తించినటువంటి చిరంజీవి గారు, అవును. చిరంజీవి గారు రాజకీయం చేద్దామని ఇలా వచ్చిన తర్వాత, ఈ రాజకీయ ఉద్దండులు, మంచి వ్యక్తులు రానివ్వరని ఇందాకనే చెప్పుకున్నాం మనం. అవును. ఈ దుర్మార్గ ఆలోచనలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొన్ని అపవాదులేసి, కొన్ని కారణాలు చేసి వాళ్ళని ఎట్లకట్ల ఓడగొట్టి ఎలా బయటకు తొక్కాలో పంపించేసి, చూసి. అవును. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా ఈవేళ విజయ్ గారు విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. అవును. ఆయనతో పాటు సామాన్యులు, అవును. డ్రైవర్ కొడుకు, ఆటో డ్రైవర్లు అవును. వీళ్ళు కూడా టికెట్లు ఇచ్చి పోటీ చేయించి అవును. పవన్ కళ్యాణ్ గారి భావజాలం అంతా కూడా అక్కడ ఉపయోగించి గెలిచాడని చెప్పి నేను అనుకుంటాను. అవును. పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్యులంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అవును. అలా పవన్ కళ్యాణ్ గారు అభిమాని, వీరాభిమాని. అవునండి. అవును. విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. ఆయన అడుగుజాడల్లో నడిచి, అవును. అంటే ఎక్కడైనా సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు అవతల సేవ చేసేటోళ్ళు వాళ్ళ గురించి వీళ్ళు తెలుసుకుంటారు. హ్మ్. ఏ రకంగా పవన్ అన్న సేవ చేస్తున్నాడని చెప్పి అవునండి. చూసుకున్నారు. చూసుకుని ఆ రకంగానే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థను పెట్టి అవును. సేవా కార్యక్రమాలు చేయండిరా. అప్పుడు చిరంజీవి గారి పరంపర ఇది. అవునండి. అవును. అభిమానులు సేవా కార్యక్రమంలో స్లోగన్ ఉండాలి కూడా తప్ప సేమ్ అలాగే ఉందండి. ఇలాగంటాం. సేమ్ చిరంజీవి గారిది సేమ్. సింబలే పెట్టాడు ఇలాగా. అవును. అలాగే అభిమానుల్ని సేవా కార్యక్రమాల్లో దించడం అనేది చిరంజీవి గారి కాడి నుంచి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు తర్వాత విజయ్ గారు. అవును. వీళ్ళంతా వచ్చి అద్భుతంగా విజయం సాధించారు. మంచి మనస్సుతో. అక్కడ కూడా చాలా కష్టాలున్నాయండి. అవునండి. అవును. అక్కడ తమిళనాడులో చాలా బాధలున్నాయి. ఇతిహాస ఒక 2 పార్టీలే రాజ్యాన్ని ఏలుతున్నాయి. అవును. ఆ! దశాబ్దాలుగా. దశ 50 సంవత్సరాల నుంచి, 60 సంవత్సరాల నుంచి నాకు తెలిసి. అవును. అంత పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నప్పటికీ గూడా విజయ్ గారిని నమ్మారు. హ్మ్. ఆయన మనస్తత్వాన్ని నమ్మారు. ఆయన మంచి చేసిన దాన్ని నమ్మారు. అవును. ఖచ్చితంగా ఇంకా విజయ్ గారు మొత్తం కలిపి 10 జిల్లాలో ఏమో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. ఎక్కువ చేయలా. అవునండి. అవును. అసలు ఆయన నిజంగా ఎక్కువ టైం తీసుకొని అన్ని జిల్లాలు తిరిగిండుంటే ఈవేళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 175, 170 అన్నాడు. కానీ ఆయన ఎన్ని సీట్లకు పోటీ చేస్తే అన్ని సీట్లు గెలిచేసేవాడు. అవును. ఆయన పాపం తెలియక ఇంకా ఎందుకులే ఏదో సేవ చేద్దామని అంత ఓపిక లేక మరి బ్రతకాలి కదా! ఆయన కూడా దోపిడీ దొంగ కాదు కదా! రాజకీయ నాయకుల్లాగా. కాబట్టి వచ్చాడు, వచ్చి చేశాడు, విజయం సాధించాడు. అందరూ గూడా హర్షించారు. ఖచ్చితంగా విజయం పరంపర కొనసాగుతూ అన్ని వర్గాల్ని ఆదుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుందాం. అవును. అవును. థాంక్ యూ.